బంగాళదుంపల్ని ముందుగానే మనం చక్కగా వాష్ చేసేసి దాని తొక్కు ఏదైతే దాని పైన తొక్కు ఏదైతుందో ఆ స్కిన్ అంతా రిమూవ్ చేసాం, పీల్ చేసి ముందుగానే పెట్టేసాము. వీటిని ఒక చిన్న చిన్న ఒకే సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాక నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతుందో అది స్టార్ట్ చేద్దాం. బంగాళదుంప వేపుడు చాలా కామన్, యాక్చువల్గా అందరూ బాగా చేస్తారు. ఏదైతే ప్రాసెస్ మేము చూపించబోతున్నామో అద్భుతంగా ఉంటుంది. ఇమీడియట్లీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అన్ని బంగాళదుంపలు కటింగ్ అయితే అయిపోయింది. వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేసి రెసిపీని అయితే ముందు ఫాలో అవ్వండి. బంగాళదుంపలు అన్నీ ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసాం, అంతా రెడీగా ఉంది. ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఒక కచ్చపక్క పేస్ట్ కూడా మనకు అవసరం. దానికోసం మనం వెల్లుల్లి, దాంతోపాటు మిరియాలు, ఇంకా వెల్లుల్లి, మిరియాలు, దీంతోపాటు పచ్చిమిర్చి, ఏదైతే గ్రీన్ చిల్లీ ఉందో వీటన్నింటినీ మిక్సీలో రఫ్గా చాప్ చేసేసి దీన్నే మనం రెసిపీలో వాడదాం. ఒకవైపు ఇది చాప్ చేస్తూ ఉంటారు, మెయిన్ ప్రాసెస్ ఏదైతే ఉందో బంగాళదుంపలు వేపడం అది స్టార్ట్ చేసేది. కుకింగ్ ఆయిల్, తాలింపు వేయడం కోసం దీంట్లోనే మనం శనగపప్పుతో పాటు ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు యాడ్ చేద్దాం.
దీంట్లోనే మనం కరివేపాకు యాడ్ చేద్దాం. కరివేపాకుతో పాటు దీంట్లోనే మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాం. పొటాటో పీసెస్, నిజంగా చూస్తుంటే అద్భుతంగా ఉంది. అసలు చాలా ఎమ్మిగా కూడా ఉంది. దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. ఏదైతే మనం పచ్చిమిర్చి, మిరియాలు, ఇంకా వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టామో అది దీంట్లో ఇప్పుడే యాడ్ చేద్దాం. ఇది వేసాక అసలు టేస్ట్ యాడ్ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసి దీన్ని ఫినిష్ చేద్దాం. బంగాళదుంప వేపుడు యాక్చువల్గా చాలా సింపుల్ ప్రాసెసే. కాకపోతే ఇదే ప్రాసెస్లో కనుక మనం ఇంట్లో ట్రై చేస్తే అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కాదు, పెద్దోళ్ళు కూడా చాలా కడుపు నిండా తింటారు. పిల్లల్ని ఇంకా కడుపు నిండా తినిపించడం కోసం, పిల్లలకి ఇంకా కడుపు నిండా తినిపించడం కోసం బంగాళదుంప ఫ్రైతో పాటు మేము సాంబార్ చేసాము, కొన్ని అప్పడాలు కూడా వేయించాము, దాంతోపాటు వెజ్ పులావ్ కూడా చేసాం. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా ఒక వెజ్ మీల్స్ కడుపు నిండా పెడదాం. పదండి.
మీరు వీడియో చూసిన వెంటనే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మాతో షేర్ చేయండి. యాక్చువల్గా మీరు ఎంతగా కామెంట్స్ చేస్తే మేము అంత ఉత్సాహంగా పనిచేస్తాం. మీరు ఇచ్చే ఇన్పుట్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ మాకు చాలా అవసరం. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేసి కూడా అంతే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బంధుమిత్రులతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయ్యి నలుగురికి తెలియచేయండి. నమస్తే.